హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? చింత చిగురు కారం అయితే చేస్తున్నాను. టేస్ట్ విషయానికి వస్తే చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో ఈ కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంది. సరే అయితే మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? చింత చిగురిని బాగా ఎండబెట్టుకున్నాను. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో చింత చిగురు వేసి వితౌట్ ఆయిల్ తోటి ఫ్రై చేసుకోండి. ఇది బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు, కారానికి సరిపడా ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఎండుమిరపకాయలు కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 3 స్పూన్లు తెల్ల నువ్వులు కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ తోటే మనం మొత్తం కారం అంతా చేసుకుంటాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండుమిరపకాయలు, నువ్వులు, పల్లీలు ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకొని ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. ఉప్పు సరిపడినంత వేసుకొని ఫస్ట్ మిక్సీ చేసుకోండి. కొంచెం కారం మిక్సీ అయిన తర్వాత మళ్ళీ చింత చిగురు ఉంటుంది కదా ఎండింది, అది కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టుకోండి. టేస్టీగా ఉండే కారం అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ కారం రైస్లోకే కాదండి, టిఫిన్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. అలాగే మా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.